హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిలాని రేష్మా ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే ఒక వీడియో అనేది షార్ట్ వీడియో అనేది పెట్టాను కదా, ఇప్పుడైతే ఫుల్ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో అని నేను డీటెయిల్స్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే కేరళలోని అనంత పద్మస్వామి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్. టెంపుల్ పక్కనే చెరువు, అది చెరువు, చిన్న చిన్న ఇల్లులాగా అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇదైతే అనంత పద్మస్వామి టెంపుల్ అంట. చూడండి ఎంత బాగుందో. పావురాలు అన్నీ ఉన్నాయి. అంటే టెంపుల్ అంటే అన్నీ ఉంటాయి అనుకోండి, కానీ ఇదైతే డిఫరెంట్గా పక్కనే గుండె అనుకుని చెరువు, వాళ్ళ లోపడే చెరువు ఉంది. ఇదంతా రిచెస్ట్ టెంపుల్ అంట. మనము అనంత పద్మస్వామి టెంపుల్ని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా పంచి కండువాతోటే జెంట్స్ అయితే ఉండాలంట. అదే లేడీస్ అయితే చీరలో దర్శించుకోవాలంట. మన గుడి బయట ప్యాంట్ షర్ట్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ దర్శనం చేసుకోవాలంటే మటుకు ఖచ్చితంగా పంచి కట్టుకునే వెళ్ళాలంట. ఇదంతా గుడి బయట ఫ్రెండ్స్. మరి గుడి లోపల వీడియో ఎలా చేయలేదేమో తీయడానికి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో బయట నుంచి ఎంత బాగుంది, లోపల ఇంకెంత బాగుందో. మనకు చాలామంది చీరలోని పంచిల్లోనే కనిపిస్తున్నారు. అంటే దర్శనానికి వెళ్ళడానికి. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక బయట ఫ్రెండ్స్ ఇదంతా బయట అన్నమాట. అలాగా అక్కడి నుంచి బీచ్కి కేరళలోని బీచ్కి ఆనుకొని ఇదంతా బయటే. అక్కడ శివుడి విగ్రహం అయితే ఉందంట. మరి అక్కడ ప్రతిష్ఠించారో లేకపోతే ఆల్రెడీ అది ఉందో మాకైతే ఐడియా లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కేరళ అదే బీచ్కి ఆనుకొని ఈ శివుడు అయితే ఉన్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి ఎంత బాగుందో. బీచ్కి ఆనుకొని ప్రశాంతంగా అందరూ వచ్చి చూస్తుండి దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఇక్కడికి ఎంత బాగుందో. చల్ల గాలి, వాతావరణం ఎంత బాగుందో. ఆ దేవుడు కూడా బీచ్కి ఆనుకొనే ప్రతిష్ఠించారో మరి ఉన్నాదో అలా ఉందో కూడా నాకైతే తెలీదు, కానీ ఎంత బాగుంది చూడండి. కేరళలోని బీచ్ది. బీచ్కి ఆనుకొని మనకు శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.